రాపూర్ మండలం సైదాదు గ్రామంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని సైదాదు గ్రామం యువకుడు తురకా తులసీరాం అన్నారు. ఈ మేరకు ఆయన తన గ్రామస్తులతో కలిసి నెల్లూరు కాలికట్టు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైదాదు గ్రామంలో చిన్న చిన్న దుకాణాలలో మద్యం విక్రయాలు చేస్తున్నారని, స్థానిక యువత సమయం సందర్భం లేకుండా మద్యం తాగి అల్లర్లు సృష్టిస్తున్నారని అన్నారు. మహిళలు అటుగా వెళ్లాలంటే భయపడుతున్నారని అన్నారు. కనుక అధికారులు మా మొర ఆలకించి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నామన్నారు. నా పేరు తురకా తులసీరాం. మాది రాపూర్ మండలం సైదాదుపల్లి గ్రామం. మేము ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే మా ఊర్లో అక్రమంగా మద్యం చిన్న చిన్న షాపుల్లో, కిరాణా షాపుల్లో అమ్ముతున్నారు. దానివల్ల రాత్రి పగులు తేడా లేకుండా యువత అందరూ తాగి గొడవలు పెట్టుకోవడం ఇట్లా అన్నీ జరుగుతూ ఉంది. ఇట్లా జరుగుతుందని ఒక 3 రోజుల ముందు మా ఊర్లో గ్రామ పెద్దలందరూ కలిసి ఒక మధ్యస్థం పెట్టి ఊర్లో మందు అమ్మకూడదు అని ఒక నిషేధం ఇచ్చారు. అయినా కూడా వీళ్ళు మొద్దు అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము ఎక్స్చేంజ్ సీఏలకి ఎస్ఐలకి డబ్బులు కడుతున్నాము, వాళ్ళకి లంచాలు ఇస్తున్నాము, మేము ఎలా అయినా అమ్ముతాము, మీరు ఏం చేసినా కూడా అమ్ముతాము అని చెప్పేసి అందరినీ ఊరంతా ఎదిరించి వాళ్ళు మందు అమ్ముతున్నారు. సో ఇది గ్రామం మీద పరిష్కారం కాకుండా రోజు రోజు గొడవలు పెరుగుతా, మా ఇళ్లలో ఆడవాళ్ళు వెళ్ళినప్పుడు ఆ మందుల షాప్ ముందు తాగతా అందరూ ఏ తప్పుడుగా మాట్లాడుతుంటే ఇది మేము ఏమైనా తిరిగి ప్రశ్న ఇచ్చామంటే వాళ్ళు మమ్మల్ని బెదిరించడం, ఏదంటే అది చేయడం అట్లా ఉంది. సో దీని పరిష్కారం కోసం మేము కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. శ్రీ గౌరవనీయులైన కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు 24 గంటల్లో మీ సమస్యను మేము పరిష్కరిస్తాము అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఈ విధంగా జరిగింది కలెక్టర్ దగ్గర. సైదాదుపల్లి గ్రామంలో నా పేరు తురక అశ్విన్రాజ్ అంటారు. మా ఊర్లో కిరాణా షాపుల్లో ప్రతి ఒక్కరూ అధిక మొత్తంలో మద్యం తెచ్చి యువతని పాడు చేస్తున్నారు. దీని గురించి ఆ గ్రామ ప్రజలందరూ కలిసి పెద్దల దగ్గరికి వెళ్తే ఆ పెద్దలు ఒక మధ్యస్థం పెట్టి ఆ మధ్యస్థంలో ఇంకెవరు ఊర్లో లిక్కర్ అమ్మకూడదని చెప్పి దానికి ఒక విధి నిర్వహించారు. కానీ వీళ్ళు లిక్కర్ అమ్మే వాళ్ళందరూ మేము అమ్ముతామని చెప్పి ఇట్లా చెప్పడం వల్ల మేము కలెక్టర్ దగ్గరికి వచ్చాము. ఇట్లా అర్జీలు ఇచ్చి దాన్ని ఎట్లయినా సరే దాన్ని ఆపాల్సిందిగా మేము కోరుతున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.